ఎంఎంటీఎస్ అసలు సేఫేనా అన్న ప్రశ్న ప్రస్తుతం తెరపైకి వస్తుంది. ఎంఎంటీఎస్‌లో ఒక యువతి పైన అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకవైపు ఆ సమయంలో ఎవరు కూడా లేరు. తనని తాను కోసం రన్నింగ్ ట్రైన్‌లో నుంచి దూకేసింది. ఒకవైపు సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ ఎళ్ళే దారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి బిజీగా చెప్పాలంటే పూర్తిగా బిజీగా ఉండే ఎంఎంటీఎస్‌లో ఎవరు లేని సమయంలో ఆ మహిళా కంపార్ట్మెంట్‌లో బోగీలో పూర్తిగా హల్వాల్‌కి వెళ్తున్న సమయంలో హల్వాల్ దగ్గర ఒక్కొక్కరి తర్వాత అందరూ దిగిపోయారు. ఎవ్వరు లేని సమయంలో ఒక దుండగుడు ఆ మహిళ కంపార్ట్మెంట్ లోపలికి దూరారు. ఆ తర్వాత ఆ మహిళని లైంగికంగా వేధించడానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అత్యాచారం చేయడానికి పాల్పడినప్పటికీ ఆ యువతి భయపడి ఆ తర్వాత తనను తాను కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి ట్రైన్ నుంచి దూకేసిందని కూడా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే 22 ఇయర్స్ మహిళ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. అనంతపూర్‌కి సంబంధించిన కుటుంబ సభ్యులు వీళ్ళు. ఒకవైపు కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. మాకు జరిగిన ఘటన ఇంకా ఎవరికీ జరగొద్దంటూ పూర్తిగా చెప్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. అసలు ఏం జరిగింది ఈ ఘటన? ఎప్పుడు జరిగింది? ఏం జరిగింది? శనివారం నైట్ జరిగింది మేడం. నాకు ఇది 9 గంటల మధ్యలో కాల్ వచ్చింది మేడం. ఇలా అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. ఎందుకు అలా అంటే కనుక్కున్నాను మేడం. అమ్మాయికి కాల్ చేసి ఇలా యాక్సిడెంట్ అయింది. ఇలా ట్రైన్‌లో వెళ్తా అంటే మిస్‌బిహేవ్ చేశారు. నేను ట్రైన్ నుంచి దుంకానని చెప్పింది మేడం. ఇలా రక్షణ లేకపోతే ఎలా మేడం ట్రైన్‌లోన? ఎంఎంటీఎస్ ట్రైన్‌లో వెళ్తున్నానని చెప్పింది మేడం. మీకేం చెప్పింది? తను ఏం చెప్పింది? అసలు ఎట్లా జరిగిందంట? ఎందుకు వెళ్ళాల్సొచ్చింది? అంటే మేడ్చల్‌లో ఒక హాస్టల్‌లో చదువుతున్న అమ్మాయి జాబ్ డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది మేడం. జాబ్ చేస్తాను మేడం. దేంట్లో? ఇది జెప్టోలో చేస్తుంది మేడం. ఎగ్జాక్ట్‌గా అమ్మాయి వీకెండ్ కాబట్టి బయటకొచ్చింది. బయటకి రావడం వల్ల మళ్ళీ తిరిగి ఎవరి సరౌండింగ్ అంతా చూసి మొబైల్ రిపేర్ ఉందని చెప్పి వచ్చింది. రిటర్న్ వెళ్తుంటే ఈ ఘటన జరిగింది మేడం. ఎంఎంటీఎస్‌లో ట్రైన్‌లో ఎక్కింది 7:30 ఆ టైంలో. అది 8 గంటల 9 గంటల మధ్య ఈ జరిగింది. ఘటన ఎగ్జాక్ట్‌లీ ఎక్కడ జరిగింది? ఆ సమయంలో పోలీసులు తెలీదు గాని ఎవ్వరు లేకుండేనా? లేకుండే మేడం. ఈ అమ్మాయి కాల్ చేసింది మేడం. కానీ రెస్పాండ్ కాలేదు. 1 అవర్ తర్వాత వచ్చారు మేడం అందరూ. 1 ఆహా! అవర్ 2 అవర్ తర్వాత తినే కింద పడిపోయి కాల్ కాల్ చేసింది చేసింది. 100కి. తనే కాల్ చేసింది. 100కి కాల్ చేసి 100కి కాల్ చేసింది. కానీ 2 అవర్స్ వరకు ఎవరు రాలే మేడం. రాలేదు. మరి హాస్పిటల్‌కి ఎలా వేరే తీసుకెళ్లారు? అమ్మాయి నాకు కాల్ చేసి, ఆ అబ్బాయి నాకు అన్నోన్ పర్సన్ నాకు కాల్ చేసి ఇలా జరిగిందని చెప్తే, నేను హాస్టల్‌లో ఉన్న వేరే వాళ్ళ కొలీగ్స్ ఫోన్ చేసి వాళ్ళు అక్కడ పంపించడం ద్వారా వాళ్ళు కనుక్కొని ఎంతవరకు పంపించారు మేడం. ఆ టైంలో సమయంలో అంబులెన్స్ రావడం, పోలీసులు రావడం అలా జరిగింది మేడం. అంటే ఎందుకు దూకాల్సొచ్చింది? అసలు తను ఏం చెప్పింది? మీరు మాట్లాడి ఉంటారు కదా! ఏం చెప్పింది? ఇలా ఆ అమ్మాయి కింద ఎక్కేదాకా ముగ్గురున్నారంట మన లేడీస్. ఒక ఇద్దరు దిగి వెళ్ళిపోయారు. అబ్బాయి చూసుకోలేదు. అమ్మాయి ఒక్కతే ఉంది వెళ్తానని ఆ ధైర్యంతో వెళ్ళింది. కానీ అబ్బాయి దగ్గర రావడం వల్ల భయపడి దూకింది మేడం. ప్రయత్నం చేశాడన్నమాట దగ్గర తీసుకోవడం. దానివల్ల దూకేసింది భయపడి. వేరే ఆప్షన్ తెలియక తనను కాపాడుకోవడం కోసం దూకేసింది. ప్రాణాలు రక్షించుకోవడానికి ఏమైనా చేస్తాడేమో భయంతో. మరో విషయం కూడా తన హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ప్రస్తుతం తను ట్రామా యూనిట్‌లో ఉందని తెలిసింది. గట్టిగా అరుసుకుంటూ మాట్లాడుతుంది అంటున్నారు. ఎక్కడెక్కడ దెబ్బలు తగిలింది? హెల్త్ కండిషన్? పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి మేడం. ఇక్కడ తగిలింది ఇక్కడ తగిలింది స్టిచెస్ పడ్డాయి. ఇదంతా కింద ఫ్రాక్చర్ అయిందంట. ఇన్నర్ ఫేసెస్ ఎక్కువ ఉన్నాయి. చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయింది. సర్జరీ 2 సర్జరీస్ చేస్తా అన్నారు. ఏమంటే ట్రీట్మెంట్ చాలా స్లోగా ఉంది మేడం. అసలు పట్టించుకోవడం లేదు. ఇది నెగ్లెక్ట్‌గా ఉన్నారు అంతా. ఈ అమ్మాయికి మా అమ్మాయికి అది జరిగింది. వేరే అమ్మాయికి ఎక్కడ జరగకూడదని మేము ఆశిస్తున్నాం మేడం. ఆ సమయంలో అసలు పోలీసుల హెల్ప్ గాని, లేకపోతే ఆ కంపార్ట్మెంట్‌లో ఓన్లీ తను ఒక్కతే ఉందా? మహిళల కంపార్ట్మెంట్‌లో? అంత ముగ్గురున్నారంట మేడం. ఇద్దరు దిగేశారు. అమ్మాయి ఒక్కతే మిలిగింది. ఎక్కడ దిగారు? ఆ మధ్యలో దిగారు. స్టేషన్ అంతా ఎగ్జాక్ట్ తెలియదు మేడం. మధ్యలో దిగేశారు మేడం. మరి ఈ వ్యక్తి ఈ దుండగుడు ఎలా వచ్చాడు లోపలికి? తెలీదు చూసుకోలేదంట మేడం అమ్మాయి. నేను చూసుకోలేదు. నేను దిగేసేదాన్ని. నాకు ఎవరు లేరనే ఉద్దేశంతో నేను కంటిన్యూ చేశాను అని చెప్పింది. అలా చెప్పింది మేడం. ఇప్పటికి అధికారులు గాని ఎవరైనా వచ్చి మాట్లాడడం జరిగిందా? పోలీసు వాళ్ళు వచ్చారు మేడం. రైల్వే వాళ్ళు వచ్చారు. లోకల్ పోలీసు వాళ్ళు వచ్చారు. అయినా ట్రీట్మెంట్ అలాగే ఉంది. నార్మల్‌గా చూస్తున్నారు మేడం. స్పెషల్‌గా ఏం చేయడం కానీ, ఇక్కడ వేరే దగ్గర షిఫ్ట్ చేయడం కానీ అలా ఏం లేదు మేడం. ఏం లేదు. ఏం లేదు మేడం. తను ఇప్పుడు మాట్లాడుతుందా? మాట్లాడే పొజిషన్‌లో? మేము మాట్లాడే ఛాన్స్ రాలేదు. మొత్తం ఇక్కడంతా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. పనులన్నీ ఊడిపోయాయి. కింద క్రాక్ వచ్చింది. పైన అన్నీ లేవు మేడం. కింద కూడా అల్లాడుతున్నాయి. పనులు. మాట్లాడడం సరిగ్గా రావడం లేదు. చాలా సీరియస్గా ఉంది మేడం. మా కొరకు ట్రీట్మెంట్ బాగా అందించాలని కోరుకుంటున్నాం. ఏం చెప్తారమ్మా? అంటే ఇటువంటి ఘటన ఎవ్వరికీ జరగకూడదు. అటువంటిది మీ కూతురికి జరిగింది. ప్రతి నా బిడ్డ అయితేనేమి ఇంకొక బిడ్డ అయితేనేమి అంటే ఎవరు జరగకూడదు అంతే. సరిగా బోల్తా. తూ బోలో సే. అధికారులు వచ్చారు, పోలీసులు కమిషనర్ వచ్చారు, తలసాని శ్రీనివాస్ వచ్చారు. ఏం చెప్పారు? మేమంతా చూసుకుంటాము, అంత ట్రీట్మెంట్ మేమే చేస్తామని ఇప్పుడు చెప్తున్నారు అంతే. కానీ ఇక్కడ ట్రీట్మెంట్ మాత్రం ఫాస్ట్‌గా జరగట్లేదు. లేదు, అలాగే ఉంది మేడం. అలాగే ఉంది. వాళ్ళు ఉన్న వరకు బాగా చేసినారు, ఆనాకి అంతే అదే లేదు అయిపోయింది. మీరు ప్రభుత్వం నుంచి ఏమైనా కోరుకుంటున్నారా? ఏదైనా సాయం అడుగుతారా? ఏంటి? మేడం ట్రీట్మెంట్ బాగా చేసి మా అమ్మాయి నార్మల్గా బయటకు వస్తే చాలు మేడం. అదే మాకు చాలు.
అంతకు మించి మీకేం లేదు. వస్తాను మేడం. మా అమ్మాయి మాకు ఇలా నార్మల్ ఎలా వెళ్ళిందో అలాగే వచ్చి చాలు మేడం. ఏం చెప్తారు మీరు? ఇటువంటి దుర్ఘటన చాలా స్థానికంగా అందరినీ కలిసివేస్తుంది. ఏం చెప్తారు? ఏముంది జరిగితే ఎట్లా కష్టం కదా. తండ్రి కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. బయటికి పోయి చూపించుకునే శక్తి కూడా మాకు లేదు. ఇప్పుడు పోవాలని కానీ బయట హాస్పిటల్లో చూపించే సమతి లేదు. ఏమో వీళ్ళు చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ లేకపోయినా వేరే హాస్పిటల్ మల్టిపుల్ మంచి హాస్పిటల్లో జాయిన్ చేసి అమ్మాయికి క్యూర్ రిజల్ట్ చేసింది మేడం. వైద్య సాయం అడుగుతున్నారు మీరు ప్రస్తుతం? వైద్య సేవ మొత్తం ఆడుతున్నాం మేడం. అమ్మాయి క్యూర్ అయితే చాలు మేడం. మాకు డాక్టర్లు ఏమైనా చెప్తున్నారు? ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ కానీ ఎవరైనా ఏమైనా ప్రతి చెప్తున్నారు? ఒక్కరు అడుగుతుంటే అబ్జర్వేషన్ లో పెడుతున్నాం, చెప్తాం అంటున్నారు మేడం. అంతే అబ్జర్వేషన్ ఉన్న రైల్వే పోలీసుల నిర్లక్ష్యం ఉందని చెప్పొచ్చు. అది ఉంది మేడం, చాలా ఉంది మేడం. వాళ్ళది అంబులెన్స్ టైంకి రాకపోవడం, పోలీసులు కాల్ చేసినప్పటికీ కూడా రెస్పాండ్ అవ్వకపోవడం. మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్ చాలా స్లోగా ఉంది మేడం. అమ్మాయి కాల్ చేసిన 2 hours వరకు రెస్పాండ్ కాకపోతే ఎలా మేడం? అలాగే ఆడే ప్రాణాలు పోయింటే ఎవరు రెస్పాన్సిబిలిటీ మేడం? అంటే తనంతలో తనే కాల్ చేసిందా మరి? ఫోన్ ఇక్కడ నుంచి అంటే యూజువల్లీ అంత స్పీడ్లో ఉంటుంది ఎంఎంటీఎస్. ఆ సమయంలో దూకిన తర్వాత ఫోన్ కూడా ఇరిగిపోతుంది కదా, ఎట్లా? స్కిన్ టచ్ పగిలిపోయింది మేడం. ఆయన ఉన్నాం అలాగే కాల్ చేసింది మేడం. అమ్మాయి ధైర్యం ఒప్పుకోవచ్చు మేడం. ఒప్పుకోవచ్చు మేడం. ఆ టైంలో ఆ సిచ్యువేషన్ ఉన్నా కూడా కాల్ చేసింది మేడం. 2 సార్లు 2 times కాల్ చేసింది, రెస్పాండ్ కాలే మేడం. మీరు అడిగారా పోలీసులని? మరి మా అమ్మాయి పడిపోయింది, మా చెల్లెలు తను చావు బ్రతుకులో ఉన్న టైంలో కూడా మీకు కాల్ చేసింది, మీరు ఎందుకని స్పందించలేరని మీరు ప్రశ్నిస్తారు? చేసాం మేడం. ఏం ఉన్న సైలెంట్ అన్నారు మేడం. ఏం వాళ్ళు చెప్పడం లేదు. చేసాము, మాకు ఇంకా లొకేషన్ తెలియలేదు, ఏదో సంథింగ్ వేరే రీజన్ చెప్తున్నారు మేడం. అంతే. అంటే ఇప్పుడు